ఒక కామెడీ మూవీలో హీరోని డిటెక్టివ్గా చూపించడం అనే ఐడియాని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే అది వర్కౌట్ అయ్యే అవకాశాలే ఎక్కువ. బట్ ఈ ఫార్ములాతో వచ్చిన ఈ పెట్ డిటెక్టివ్ మూవీ మాత్రం ఇనీషియల్ స్టేజెస్లో ప్రామిసింగ్గానే అనిపించిన మూవీ ముందుకెళ్లే కొద్దీ నా పాలిట శిరోభారంలా మారింది. పెట్ డిటెక్టివ్ అనే టైటిల్ని చూడగానే మనం ఏమనుకుంటాం? ఈ మూవీలో హీరో తప్పిపోయిన పెంపుడు జంతువులని వెతికిపట్టే కేసులను డీల్ చేస్తూ ఒకానొక కేసుని డీల్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక పెద్ద క్రైమ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఆ క్రైమ్ కేసుని సాల్వ్ చేస్తాడేమో అని అనుకుంటాం. లేదా ఆ పెంపుడు జంతువుల కేసులోనే ఏదో వెరైటీ కేసుని డీల్ చేస్తుంటాడేమో అని అనుకుంటాం కదా. బట్ ఈ మూవీ ఆ మాదిరిగా ఉండదు. పేరుకే పెట్ డిటెక్టివ్ అని పేరు పెట్టారు కానీ అసలు కథకి ఆ టైటిల్కి పెద్దగా సంబంధం ఏమి ఉండదు. ఏదో స్టార్టింగ్లో అనుకోకుండా ఒక తప్పిపోయిన పెంపుడు కుక్క మన హీరో గారి కంటపడి ఆ కుక్కని తీసుకెళ్లి ఆ కుక్కని పెంచుకున్న ఆవిడకి ఇవ్వడంతో ఆవిడ మన హీరో గారికి ₹1,00,000 ఇచ్చేసరికి తను ఒక పెట్ డిటెక్టివ్ అయిపోయానని మన హీరో పొంగిపోతాడే తప్ప అంతకు మించి ఆ టైటిల్కి సూట్ అయ్యే పని ఒక్కటి కూడా చేయడు. 2 గంటల నిడివి కూడా ఉండని ఈ మూవీ చాలా తొందరగానే మనకి బోరు కొట్టించే వ్యవహారంలా మారిపోతుంది. బహుశా ఎడిటింగ్ చేసిన విధానం వలనో ఏమో తెలియదు కానీ మిగతా మలయాళం మూవీస్లతో పోలిస్తే ఇది కొంచెం ఫాస్ట్ పేస్డ్ మూవీలానే ఉంటుంది. సౌండ్ డిజైనింగ్ అండ్ సినిమాటోగ్రఫీ పరంగా కూడా ఈ మూవీ బాగుంటుంది కానీ స్టోరీ మాత్రం చాలా గందరగోళంగా, కొన్నిసార్లు సెన్స్లెస్గా కూడా అనిపిస్తుంది. మెక్సికో అంటారు, డాన్ అంటారు, కాస్ట్లీ చేపలు మిస్ అయిపోవడం, చిన్న పాప కిడ్నాప్ అయిపోవడం, మన్ను మసానం అంటూ జిలేబీలో మెలికల్లా ఈ మూవీ యొక్క స్టోరీ కూడా మెలికలు తిరిగిపోతూ ఉండడం వల్ల కొంచెం కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించక ఈ మూవీని చూస్తూ చాలాసార్లు జోన్ అవుట్ అయిపోయా. ఈ మూవీలో ఉండే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఫన్ జనరేట్ చేయడానికి తెగ ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వాళ్ళ ఆరాటానికి తగ్గ రిజల్ట్ మాత్రం కనబడదు. ఫోర్స్డ్ కామెడీ, గజిబిజి స్టోరీ, పుణ్యమాని టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా మంచి మార్కులు పడ్డా కూడా ఈ మూవీ నాకు అంతగా నచ్చలేదు. కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఈ మూవీని చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మేబీ ఈ మూవీ మీకు టైంపాస్ కోసం చూడొచ్చని అనిపించవచ్చు, లేదా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించక సగంలో ఆపేయచ్చు. ఈ మూవీ ZEE5లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. అడల్ట్ సీన్లు, వైలెన్స్ లాంటివేమీ ఈ మూవీలో ఉండవు. అన్నట్టు ఈ మూవీకి పోస్ట్ క్రెడిట్ సీన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ అక్కడ వరకు మీకు ఈ మూవీ నచ్చితే ఆ సీన్లు కూడా చూడడానికి ట్రై చేయండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.